అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గ్రేటర్ హైదరాబాద్ చెత్తను షాద్నగర్ సమీపంలోని సిద్దాపూర్లో పడేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 86 ఎకరాల్లో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జవహర్ నగర్ నరకాన్ని తలుచుకుంటూ తమ ఊరు కూడా అలాగే మారుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పచ్చని పంట పొలాలు, అపారమైన పాడి పరిశ్రమ, హైదరాబాద్ నగరానికి కూరగాయలు అందించే ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కబోతుందా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల ఇక్కడ ఒక పెద్ద డంపింగ్ యార్డ్ నెలకొల్పబోతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల తమ సర్వస్వం కోల్పోతున్న ఆందోళన ఈ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంత ఆందోళన? ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో ఏముంది? ఇక్కడ డంపింగ్ యార్డ్ నెలకొల్పడం వల్ల జరిగే నష్టాలేంటి? ఓసారి చూద్దాం. ఎనభై 86 ఎకరాల్లో భారీ డంపింగ్ యార్డ్. జవహర్ నగర్లా సిద్దాపూర్ మారబోతోందా? జీవో 641తో రగులుతున్న రైతులు. డంపింగ్ యార్డ్ హటావో, సిద్దాపూర్ బచావో. హైదరాబాద్ నగరవాసుల చెత్తను షాద్ నగర్ శివార్లలోని కొత్తూరు మండలం సిద్దాపూర్ కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. గతంలో ఐటీ, గ్రీన్ ఇండస్ట్రీ కోసం రైతుల నుంచి సేకరించిన 86 ఎకరాల భూమిని ఇప్పుడు జీహెచ్ఎంసీకి అప్పగిస్తూ ప్రభుత్వం 641 జీవోను జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్న అన్నదాతలు తమ బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో మొత్తం ప్రభుత్వ భూమి, అంటే ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం అసైన్ చేసి పేదలకు ఇచ్చిన భూమిలో ఇక్కడ ఎట్లాంటి పంటలు పండించడం లేదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం 2021లో దాదాపు 235 ఎకరాలను మళ్లీ తిరిగి సేకరించిన భూమిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ వస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడ రైతులు కూడా ఆనందంగా వారికి ప్రభుత్వానికి అప్పజెప్పిన భూమిని అప్పటి ప్రభుత్వం టీజీఐఎస్ కి అప్పగించగా ప్రస్తుతం అదే భూమిలోని 86 ఎకరాల భూమిని ఏదైతే టీజీఐఎస్సీ నుంచి జీహెచ్ఎంసీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 641 జీవోను విడుదల చేసింది. ఈ జీవోతోనే పెద్ద దుమారం చెలరేగుతుంది. ప్రభుత్వం మాత్రం దీన్ని కేవలం చెత్తకుప్పగా చూడవద్దని, జపాన్ సాంకేతికతతో కూడిన ఎకోటౌన్ అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే జవహర్ నగర్ దుస్థితిని కళ్ల ముందు చూస్తున్న స్థానికులు ఆ మాటలను నమ్మటం లేదు. ఎకోటౌన్ పేరుతో తమ ఊరిని నరకం చేయవద్దని వారు మొత్తుకుంటున్నారు. అధికారులు ఏది చెప్పినా తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందనే భయం వారిని వెంటాడుతోంది. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండటంతో పోరు ముదురుతోంది. సిద్దాపూర్ గ్రామంతో పాటు మరో 12 తండాలు కూడా ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయ్యే తండాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో, ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన 2 నెలల నుంచి కొనసాగుతున్నప్పటికీ జూలై 2వ తారీఖు నాడు 641 జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ మొత్తం సిద్దాపూర్ గ్రామం, అదే చుట్టుముట్టు తండాల పల్లెవాసులకు నిద్ర లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జేఏసీగా ఏర్పడి, అంటే సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఏర్పడి, అంటే కాంగ్రెస్ ఇతర పక్షాలను ఏకమై దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. పలు రకాలుగా ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ ఎటువంటి స్పష్టత రాలేదు. కనుక వీళ్ళు ఆందోళన తీవ్రతరం చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళ కన్సర్న్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ సిద్దాపూర్తో పాటు చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో జీవన విధానం ఎట్లుంటుంది, ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎట్లా వస్తుంది మీరు భావిస్తున్నారు? ఇక్కడ రైతులంతా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఇక్కడ అన్ని బోర్ల నీళ్లతోనే ఆధారపడి ఇక్కడ జీవిస్తున్నారు. వర్షపు నీళ్ళు వస్తే ఈ ప్రాంతం నుండి అన్ని చెరువుల నుండి, గొలుసుకట్టు చెరువుల నుండి, చెరువుల నీళ్లతోనే ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తారు. ఇక్కడ పండించిన ప్రతి పంటను హైదరాబాద్ నగరానికి, కూరగాయలు కానీ పాలు కానీ హైదరాబాద్ నగరానికి తరలిస్తుంటారు, హైదరాబాద్లో అమ్ముతుంటారు. అలాంటిది ఈరోజు డంపింగ్ యార్డు రావడం వల్ల అందరూ ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. సిద్దాపూర్తో పాటు చుట్టుపక్కల ఒక 15 తాండాలతో పాటు దాదాపుగా 60, 65, 70 గ్రామాల వరకు దీని ఎఫెక్టు పడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఈరోజు ఇది ఏం జరుగుతుందో రేపు రాబోయే రోజుల్లో అందరూ హైదరాబాద్లో ఉన్న జవహర్ నగర్ సంబంధించిన డంపింగ్ యార్డ్ను టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. రేపు మన భవిష్యత్తు ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, ఎట్లా ఈగలు, దోమలు
తో పాటు రకరకాలకు సంబంధించిన డిసీజ్లు రోగాలు వచ్చి ఎంత ప్రమాదంగా ఏర్పడతాయో దానిపైన బాగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, అయ్యా ఈ ప్రాంతంలో లంబాడి తండాలు ఉన్నాయి, అన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇక్కడ గురుకుల పాఠశాల ఉన్నది, దాదాపుగా 850 మంది గిరిజన విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అదేవిధంగా పవిత్రమైన తెలంగాణ రాష్ట్రంలోనే పవిత్రమైన జహాంగీర్పీర్ దర్గా ఉన్నది. ఇది మతాలకు అతీతంగా అందరూ హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. అక్కడ ఉపాధి గిడంగా చాలామందికి ఎస్టీలకు గిరిజనులు అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ డంపింగ్ యార్డ్ రావడం వల్ల ఇక్కడ బతుకుదెరు చాలా కష్టం ఉన్నది, మనిషి బతకడమే చాలా ప్రమాదంగా ఏర్పడుతున్నది. కాబట్టి ఈ వివాదం సిద్దాపూర్లో రాజకీయ వేడిని రాజేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఈ సమస్యపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణలో ఇదొక కుట్ర అని కాంగ్రెస్ వాదిస్తూ ఉండగా, తాము ఐటీ కోసం భూమి ఇస్తే ఇప్పుడు చెత్తకుప్పగా మార్చడం దారుణమని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. పార్టీలు ఏవైనా సిద్దాపూర్ ప్రజలు మాత్రం ఉమ్మడిగా జేఏసీగా ఏర్పడి డంపింగ్ యార్డ్ హటావో అంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేకుంటే అప్పుడున్న ఎమ్మెల్యే కానీ, అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎవరు కూడా చెప్పకుండా, పబ్లిక్లీ హియరింగ్ చేయకుండా ప్రైవేటు రిసార్ట్లల్లో కూర్చొని పరిహారాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు అట్లా జరిగింది కాబట్టే అక్కడ ఏమొస్తుంది అనేది ఎవరికి తెలియదు. భూములు ఇచ్చిర్రు, ఏదో ఇండస్ట్రియల్ వస్తాయి, ఐటీ కంపెనీ వస్తుంది, ఇక్కడ అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి అని పబ్లిక్ని నమ్మించి ఆ రోజు భూములు తీసుకున్నారు. ఆ రోజు భూములు తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చిర్రు. కానీ ఎందుకు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, ఖాళీ ఎందుకు పెట్టారు? 5 సంవత్సరాలకు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఎందుకు ఖాళీ పెట్టారు? ఈరోజు ఖాళీ లేకుంటే ఇంకో పరిశ్రమ వచ్చేది కాదు. మేమందరం సార్ ఇవి అంటే ఆవులు ఇవి పెంచుకోవడం, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అంటే మేము పశువుల మీద ఆధారపడి ఉన్నాం సార్. మా ఊర్లో అంతే, మా తండలు దాని మీద ఆధారపడి ఉన్నారు. మాకు ఈ డంపింగ్ యార్డ్ వచ్చి చాలా నష్టం జరుగుతుంది సార్. మీకు డంపింగ్ యార్డ్కి అయితే 100% మేము వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది సార్. ఇంకొకటి సార్, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు క్లారిటీగా మేము ఈ ఇండస్ట్రియల్ పార్కే మేము దాని గురించే మేము తీసుకున్నట్టు మాకు ఒక అప్రూవల్ ఏమైనా ఇస్తే వాళ్ళ లీడర్ ఏమైనా ఉంటే చూపించమని చెప్పండి సార్. డంపింగ్ యార్డ్ విషయంలో రాజకీయ లబ్ధి కొరకు కానీ రాజకీయంగా పబ్బం గడుపుకోనికే కానీ మాకు లేదు. జనాలకు తెలుసు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న జనాలకు తెలుసు, మా ప్రాంతంలో ఉన్న జనాలకు తెలుసు. డంపింగ్ యార్డ్ విషయంలో ఎవరు ఏం చేస్తారు అనేది తెలుసు. 100% ప్రభుత్వం పైకి మేము ఒత్తిడి తీసుకొచ్చినాం, ఇంకా కూడా తీసుకొస్తాం. దీని మీద ఇంకా పోరాటం చేస్తాము. పోరాటం చేసి డంపింగ్ యార్డ్ను మాత్రం కంపల్సరీ రద్దు చేయించినంత వరకు మా ప్రాంతం తరపు నుంచి మా ప్రజలం మేమందరం పోరాడతాం సార్. ఈ డంపింగ్ యార్డ్ కేవలం సిద్దాపూర్ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల 20 నుండి 30 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడ గుట్ట చెరువు నీరు కలుషితమైతే అది భూగర్భ జలాలను విషతుల్యం చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ఇక్కడి నుంచి ప్రవహించే కాలువలు చివరికి గండిపేట చెరువుకు చేరతాయి. అంటే ఒక ఊరిలో మొదలయ్యే చెత్త కాలుష్యం హైదరాబాద్ తాగునీటి వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మా ఊరే కాదు, ఈ చుట్టుపక్కల 10-20 ఊర్లు కూడా పాడైపోతాయి. అక్కడ ఒక పవిత్రమైన దేవస్థానం, రోజు 1000 మంది వచ్చే స్థానం. ఆ స్థానానికి ఇప్పుడు ఎవడు కూడా రాలేకపోతాడు. ఇది ఎంత 1 కిలోమీటర్ మీదనే ఉన్నాయి అన్ని ఊళ్ళు. పోతే ఇక్కడ వచ్చిన నీళ్లు మీ గడిపేట చెరువుకు వస్తాయి, అక్కడికి వెళ్ళి మీ హైదరాబాద్ వాళ్ళు తాగుతారు, వాళ్ళు కూడా పాడైపోతారు. ఈ వాటర్ ఇష్యూ ఉంది, ఈ వాటర్ ఇష్యూ ఉంది, రైతులు పంటల ఇష్యూ ఉంది, ఆవుల పశువుల ఇష్యూ ఉంది, ఇన్ని ఇష్యూలు ఉన్నాయి, దేవస్థానాల ఇష్యూలు ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ 641 జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజలు కలెక్టరేట్ ముట్టడి మొదలుకొని అన్ని రకాల నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ డంపింగ్ యార్డ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం జీవో 641ని వెనక్కి తీసుకుంటుందా లేక ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ చెత్త రాజకీయంలో చివరకు గెలిచేది ఎవరు అన్నది కాలమే నిర్ణయించాలి. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హరిత విప్లవానికి, పారిశ్రామిక అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన షాద్నగర్ గడ్డ ఇప్పుడు పర్యావరణ రక్షణ కోసం, అస్తిత్వం కోసం పోరాడుతుంది. ఇక్కడ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రజాభిప్రాయాన్ని మన్నించి డంపింగ్ యార్డ్ వెనక్కి తీసుకుంటుందా లేదా ఎకో పార్క్ పేరిట ముందుకు సాగుతుందా వేచి చూడాలి.
వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.